హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి కోతి ఆకతాయితనం. కథ ప్రారంభం చేయబోయే ముందు మీరు ఒకవేళ మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక కోతి దండులో పింటూ అనే తుంటరి అల్లరి కోతి ఉండేది. అది దాని తుంటరి చేష్టల ద్వారా సమస్యలను తెచ్చుకుంటూ ఉండేది. ఒకసారి పింటూ ఉన్న కోతి దండు అడవికి దగ్గరలోని గ్రామానికి వెళ్ళాయి. అక్కడ కొంతమంది పనివారు కలప మొద్దులను చీల్చి కట్టె పలకలను తయారు చేస్తున్నారు. వారి పనిని చూస్తున్న పింటుకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారు పెద్ద కలప మొద్దులను చీల్చడానికి వాడుతున్న పరికరాలను, వారి యొక్క పనిని శ్రద్ధగా గమనించసాగింది పింటు. అక్కడ పనిచేస్తున్న పని వాళ్ళలో ఒకడు కలప మొద్దును చీల్చడానికి దాని మధ్యలో ఒక చిన్న కలప ముక్కను ఉంచాడు. మధ్యాహ్నం భోజనానికి గంట మ్రోగించేసరికి అక్కడున్న పనివారంతా వారు చేస్తున్న పనిని మధ్యలో ఆపి భోజనానికి వెళ్ళారు. వారు అలా వెళ్ళగానే పింటూ పరిగెత్తుకుంటూ ఏ కలప మొద్దును చీల్చడానికి కలప ముక్కను పెట్టారో దాని దగ్గరకు వెళ్ళింది. పింటూ చాలా ఉత్సుకతో ఆ కలప మొద్దును చీల్చడానికి తన 2 చేతులతో చాలా ప్రయత్నించింది. కానీ అది వీలు కాలేదని దాని మధ్యంలో ఉంచిన చిన్న కలప ముక్కను బయటకు లాగటానికి ప్రయత్నించింది. పింటూ కలప ముక్కను తీయాలనే ఆత్రంలో తన తోక ఆ కలప మొద్దు మధ్యలో ఉన్నదన్న విషయం మరచిపోయింది. తన బలాన్ని అంతా ఉపయోగించి కలప మొద్దు మధ్యలో ఉన్న కలప ముక్కను బయటకు లాగేసింది. ఎప్పుడైతే కలప ముక్కను బయటకు లాగిందో వెంటనే కలప మొద్దు తెరుచుకున్నది కాస్త మూసుకుపోయింది. దానితో పాటే పింటు తోక కూడా మొద్దు మధ్యలో చిక్కుబడిపోయింది. పింటు ఎంత ప్రయత్నించినా తన తోకను బయటకు లాగలేకపోయింది. తనతో పాటు వచ్చిన దండులోని మిగిలిన కోతులన్నీ వెళ్ళిపోగా పింటు మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. చాలాసేపు ప్రయత్నించగా తోక తెగిపోయి పింటు పక్కకు వచ్చింది. దాని ఆకతాయి తుంటరి పనుల వలన పింటు తోకలేని కోతిగా మిగిలిపోయింది. నీతి: నిర్లక్ష్యం వలన నష్టం వాటిల్లుతుంది. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.